కరీంనగర్లో జరిగిన యథార్థ సంఘటన. మీరు డబ్బులు కడితే ఒక కాన్సెప్ట్ చెప్తానని చెప్పేసి కోట్లాను కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. తను ఏం చేస్తాడంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ డబ్బుకు ఆశపడి ఒక 50 కోట్ల వరకు 400 మందిని పోగేసి డబ్బులు జమ చేసి ఈరోజు పరారయ్యాడు. నేను అంటున్నాను ఏంటంటే ఇలాంటి స్కీములు ఎవరికి తెలుసు అంటే ఎక్కువ మధ్యతరగతి వారే అట్రాక్ట్ అవుతారు. దీనికి ఉదాహరణ చెప్తాను. దువ్వాడ జగన్నాథం సినిమాలో డీజే సినిమాలో మీకు ఒక మాట చెప్తాడు. మధ్యతరగతి వాళ్ళే సార్ బాగా బ్రతకాలనుకుంటారు, స్కీమ్స్ అంటారు, తర్వాత స్కాముల్లో తేలుతారు అని చెప్పేసి ఇలాంటి స్కాములకు మీరు పాల్పడదు. వీటిని నిర్మించాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఒకటే, ఇలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే భూమిపైన పెట్టుబడి పెట్టండి. అది ఎక్కడ 100 గజాలు వచ్చినా 200 గజాలు వచ్చినా పర్వాలేదు. ఆ డబ్బును భూమిపైన పెడితే మీ దగ్గర భద్రంగా ఉంటుంది. మీరు నిద్రపోతున్నా కూడా అది పెరుగుతూనే ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఏది అంటే భూమే. నల్ల బంగారాన్ని నమ్ముకోండి, మీ భవిష్యత్తును బాగుపరచుకోండి. 50 కోట్లకు పై చిలుకు అమౌంట్ కలెక్ట్ చేసుకొని పరారైన ఘటన 3 సంవత్సరాలు దాదాపుగా దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. చూసారు కదా వీడియో ఎలా ఉందో. ఇప్పుడైనా నమ్ముతారా? అదే నిజం. నమ్మండి, భూమిపైన పెట్టుబడి పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తుని నిర్మించుకోండి.